వైష్ణవి డైరీ ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పారు. ఇదే సమయంలో హెరిటేజ్ డైరీ గురించి మాట్లాడటం పట్ల కూడా వైసీపీ సభ్యుడు మాధవ్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని, కనీసం అసలు సబ్జెక్ట్ ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి అని కూడా లోకేష్ నిలదీశారు. ఇలా వైసీపీ అదేవిధంగా కూటమి సభ్యుల మధ్య జరిగిన వాగ్వివాదాల నేపథ్యంలో సోము వీర్రాజును ఈ అంశం మీద ప్రసంగించాలని మాట్లాడిన సమయంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడి క్రిస్టియన్ అనే పదాన్ని ఉపయోగించడంతో చైర్మన్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేయటం, అదేవిధంగా క్రిస్టియన్ అనే పదాన్ని మీరు నేను క్రిస్టియన్ కాదు హిందువునని మీరు చెబుతున్నారు కాబట్టి మీరు నేను ఆ పదాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను, తప్పైందని నేను చెప్పి అచ్చెన్నాయుడు చెప్పటం, వైసీపీ సభ్యులు సభాస్థ పొడియం వద్దకు వచ్చి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని నేను చెప్పి డిమాండ్ చేస్తున్న తరుణంలో సభలో పరిస్థితి అదుపు తప్పటం, గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను 5 నిమిషాల పాటు విరామం ప్రకటిస్తున్నట్టు కూడా సభను వాయిదా వేసి చైర్మన్ స్థానం నుంచి మోషన్ రాజు వెళ్లిపోయారు. ప్రస్తుతం శాసన మండలిలో ఇంకా విరామం కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంలోనే వైసీపీ టీడీపీకి సంబంధించిన సభ్యులు, ముఖ్యంగా మంత్రులు, సభలో ఉన్న మంత్రులు నారాయణ కానీ, ఆనో రామనారాయణ రెడ్డి కానీ, అనగాని సత్యప్రసాద్, లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేసు వీళ్ళంతా కూడా టీడీఎల్పీలో సమావేశమయ్యారు. అదేవిధంగా అచ్చెన్నాయుడిని కొద్ది క్షణాల క్రితమే ఇక్కడ ఈ లైవ్ ప్రారంభమైన సమయంలోనే మోషన్ రాజు పిలిపించారు. ఆయన కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలోనే ఉండటంతో ఆయన మండలిలో జరుగుతున్న లైవ్ మొత్తాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ సభ్యులకు కూడా తగిన సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే సభలో జరిగే చర్చ, శాసన మండలిలో జరిగే చర్చ లడ్డూ కల్తీకి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి శాసన మండలి ఎజెండాలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ అనేది మాత్రమే శాసన మండలి ఎజెండాలో ఉందని, అందువలన దానికి సంబంధం లేని అంశాలను శాసన మండలిలో ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు, నిబంధనలకు విరుద్ధమని, అందువలన శాసన మండలిలో ఎజెండాలో ఏదైతే లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారో చర్చ దానికి మాత్రమే పరిమితం కావాలి అని, ఆ లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశంపైనే సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ను దాఖలు చేసిందని, ఆ ఛార్జ్షీట్లో కూడా నెయ్యిలో అసలు పాలు లేకుండా నెయ్యి తయారు చేశారని, ఆ నెయ్యి మొత్తంలో కూడా రసాయనాల మిశ్రమం కలిసిందని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వైసీపీ సభ్యులు సభను తప్పుదారి పట్టించే విధంగా సబ్జెక్టును డీవియేట్ అయ్యి వేరే అంశాలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుంది అని కూడా పలుమార్లు టీడీపీకి సంబంధించిన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్తో పాటు ఆయన నాదెళ్ల మనోహర్, సివిల్ సప్లైస్ మినిస్టరు, జనసేన మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు సంబంధం లేని అంశాలను ఏ విధంగా మాట్లాడతారు అని కూడా నిలదీశారు. దీంతో చైర్మన్ కూడా పలుసార్లు జోక్యం చేసుకొని లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీకి మాత్రమే మీరు పరిమితం కావాలని, సంబంధం లేని అంశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావించవద్దని చెప్పి వైసీపీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మాధవ్కి చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడంతో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే మాధవ్ కానీ వీళ్ళిద్దరూ కూడా సంబంధం లేని అంశాలను ప్రస్తావించడంతో టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఈ విధంగా మీరు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపితే మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, అందువల్లనే తాము పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు తమకు అవకాశం ఇవ్వాలి అని కూడా చెప్పారు. రూల్ నెంబర్ 306 కింద మంత్రి తాను ప్రకటన చేస్తాను, స్టేట్మెంట్ చేస్తాను అన్నప్పుడు మీరు తప్పనిసరిగా మంత్రికి అవకాశం ఇవ్వాలి అని, అలా కాకుండా మీరు డిస్కషన్ ఇనిషియేట్ చేశారు కాబట్టి షార్ట్ డిస్కషన్ని, దానికి కూడా చైర్మన్కి విశేషాధికారాలు ఉన్నాయి కాబట్టి ఇది సంప్రదాయం, ఇటువంటి సంప్రదాయం తప్పుడు సంప్రదాయం అయినప్పటికీ కూడా మీరు ఒక తప్పుడు సంప్రదాయానికి నాంది పలికినప్పటికీ కూడా చైర్మన్కి ఉన్న విశేషాధికారాలను దృష్టిలో పెట్టుకొని తాము షార్ట్ డిస్కషన్కి యాక్సెప్ట్ చేశామని, అర్ధరాత్రి వరకు అయినా సరే ఈ సభలో చర్చ జరిగే వరకు కూడా తాము సమాధానం ఇచ్చే వరకు కూడా తాము సభ నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అదేవిధంగా వైసీపీ సభ్యులు కూడా మాట్లాడి వాకౌట్ చేసి గుడ్డగాల్చి ముఖం మీద వేసి వెళ్ళిపోతానంటే కుదరదు అని కూడా పయ్యావుల కేశవ్, మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అందువల్లనే వైసీపీ సభ్యులు ఓపికగా ఉండాలని, వాకౌట్ చేయడానికి వీల్లేదని, తాము చెప్పే సమాధానాలు వినాలి అని కూడా పట్టుబట్టారు. మొత్తంగా కూడా ఈరోజు లడ్డూ మీద స్వల్పకాలిక చర్చ ప్రారంభమైనప్పటి నుంచి శాసన మండలిలో కూడా వాద ప్రతివాదాలు, తర్వాత గందరగోళ పరిస్థితులు, ఒక దశలో పరిస్థితి అదుపు తప్పటం, మాధవరావు అనే వైసీపీ సభ్యుడు ఆనో రామనారాయణ రెడ్డి మీదకు దూసుకురాగా ఒక్కసారిగా ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఉదుటును ముందుకు వెళ్లడంతో టీడీపీ, వైసీపీ సభ్యులు వచ్చి ఇద్దరిని విడదీయటంతో పాటు చైర్మన్ కూడా వైసీపీ సభ్యుడు మాధవరావు వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించడమే కాకుండా చైర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష.